జట్టు కట్టారు, జనంలోకి వెళ్లారు, అధికారమే లక్ష్యంగా హామీలిచ్చారు. 6 గ్యారెంటీలంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి రాగానే అన్ని పరిష్కరిస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది ఉద్యోగుల పరిస్థితి. ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఐఆర్ అసలే రాలేదు. కనీసం పీఆర్సీ కమిషన్ వేయలేదు. పైగా ఉద్యోగులకు దాడులకు పాల్పడుతున్నారు తమ్ముళ్ళు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందట. దీంతో పోరుబాటకు రెడీ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు. ఇంతకీ ఉద్యోగుల డిమాండ్లేంటి? అధికారంలోకి రాకముందు కూటమి ఏం హామీలిచ్చింది? ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం, ఇప్పుడేమో ఉద్యోగులకు ఉత్త చెయ్యి. నాడు ఊరించారు, ఉసురుమనిపించారు. నేడు తీరా టైంలో హ్యాండ్ ఇచ్చారు. ఏపీలో కూటమి పాలకుల తీరిది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఆగస్టు 21న జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగుల డిఏ, ఐఆర్, పీఆర్సీలపై కనీసం చర్చించకపోవడంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన చెప్పాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా ఐఆర్లకు దిక్కు లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. పాలకులను చూస్తుంటే తాము మోసపోయినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్ పై కూడా పునర్పరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ జాడ లేకుండా పోయింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా అది అమలుకు నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లు సరిగా నిర్వహించడం లేదు. బకాయిలు పెట్టడం వల్ల ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పే రివిజన్ కమిషన్ ను ఏర్పాటు చేయాలంటున్నారు. 2 ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న 12వ పీఆర్సీకి నేటికి కమిషనర్ ను నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడడంతోనే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మరో కమిషనర్ ను నియమించి పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు కనీసం పీఆర్సీ కమిషనర్ నే నియమించలేదు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన డిఏ ఏరియల్స్ ఎంత అనే దానిపైన ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. కనీసం పే స్లిప్ లో బకాయిలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని అమరావతి జేఏసీ తరపున దీనిపై సీఎస్ ను డిమాండ్ చేసినా దానిపైన ఎటువంటి స్పందన లేదు. సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని పునర్సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు దాని గురించి ఆలోచనే చేయకపోవడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క దానిపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నిరాశ చెందారు. పదిహేను నెలలుగా కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఐఆర్ లేదు, పీఆర్సీ కమిషన్ వేయలేదు. ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తోంది. పైగా ఉద్యోగులపై పనిభారం పెంచి ఇబ్బంది పెడుతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే ఉద్యోగులను కొడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే కేజీబీవీ ప్రిన్సిపల్ ని వేధిస్తే చర్యలు లేవు. దీంతో సర్కార్ తీరుపై మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు.